speakers in the audience. Good evening everybody. నా పేరు ప్రశాంత్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రశాంత్ సంగల్పల్లి. సో ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏం లేదు, అంతా మీరు మాట్లాడేసింది కంప్లీట్లీ, అంటే మీ ఒపీనియన్స్. బట్ నేను చదివింది గవర్నమెంట్ స్కూల్. సో తర్వాత బ్రీఫ్గా చెప్తున్నాను, కంక్లూడ్. సార్ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా 4 months వస్తుంది మొత్తం, ఎక్కడ గంట అవుతుంది బట్ అంటే కంక్లూజన్గా. సో ఇనిషియల్గా నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను, అంటే బ్రీఫ్గా స్టెప్ బై స్టెప్ 1 స్టెప్ 2 తర్వాత బాసర్లో సీట్ వచ్చాయి. తర్వాత ఐ వెంట్ టు IIIT బాసర. సో అక్కడ కంప్యూటర్ సిఎస్సి కంప్లీట్ చేశాను. అప్పుడు వెంకటేశ్వర ఆశ్రమంతో అప్పుడు స్కాలర్షిప్ కూడా వచ్చింది ఫ్రమ్ టీటీ. అంటే ఒక పార్ట్ 1 అప్పుడు నేను నాకు ఫిజిక్స్లో మంచి పడుతుంది, నాకు ఐ గాట్ 96 out of 100 ఇన్ మై ఎస్ఎస్సి. బట్ క్యాంపస్లోకి వెళ్ళినప్పుడు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు స్పీక్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ నాకు స్టాండర్డ్ లేదు కాబట్టి. సో అప్పుడు నేను ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యాను, అంటే ఇన్ఫీరియర్. సో ఎట్లా మదనం ఉన్నప్పుడు ఐ ప్రేయర్ టు లార్డ్ గణపతి. సో స్వామి నాకు ఇట్లా హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేట్. నేను నమ్మదు, విత్ ఇన్ 7 weeks ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఫ్లాలెస్ ఇంగ్లీష్ కంటిన్యూస్లీ. మా డైరెక్టర్ వైవా తీసుకున్నారు. సో మా డైరెక్టర్ నన్ను వైవా తీసుకుంటే ఐ గాట్ 8 grade. సో అట్లా ఇనిషియల్ డేస్ మై చైల్డ్హుడ్ నుంచి స్పెషల్గా విజిటింగ్ చేశాను నా లైఫ్లో. అక్కడ తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెన్నై నుంచి కన్నడ వచ్చారు. సో దే గాట్ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ 400 members పార్టిసిపేటెడ్. అవుట్ ఆఫ్ 400 members only 18 got people selected for technical officer. తప్పకుండా వెయిట్ పెట్టి ఉన్నా. సో అప్పుడు టెక్నికల్ ఆఫీసర్లో ఓన్లీ 18 people got selected. I was one of the person who got selected out of 18. Only I was the person who came with that candidate. ఓకే, సో అక్కడ నుంచి చూశాను అచ్చా విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఇనిషియల్లీ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, బట్ విత్ ప్యాషన్, విత్ సిన్సియర్ డెవోషన్ టు భక్తి టు స్వామి, ఇట్ బికేమ్ ఎ రియాలిటీ. సో ఐ వెంట్ టు భోపాల్. అక్కడ కూడా నాతో సిబిఎస్ క్యాండిడేట్ వచ్చిండు. అంటే భయం తెలియదు ఫౌండేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, మనకు మదనం ఎట్లా స్టార్ట్ అవుతుంది, మంచి సక్సెస్ ఎట్లా చేద్దాం అనేది ఒక స్టేజెస్లో నేను చూసాను. దానికి యాక్సెప్ట్ అయితే ఆ ట్రిగర్ పాయింట్ అక్కడికి వస్తాను నేను 10 minutes కంప్లీట్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ అండ్ పే అటెన్షన్. తర్వాత ఇది స్టెప్ అయిపోయిన తర్వాత నాతోటి సిబిఎస్ఈ క్యాండిడేట్ వచ్చాను. సో అది ఎట్లా ఉంటుందంటే ఇండియన్ ఆర్మీ 5 days ఉంటుంది. ఫస్ట్ డే ఇన్ అయితే 5th day వరకు ఉంటుంది. ఆ క్యాండిడేట్ సిబిఎస్ఈ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ క్యాండిడేట్ ఎగ్జిట్ అయ్యాడు బై నేను ఇన్ అయినా వీడిట్లో ఇన్ అయినా అని చెప్పేసి సర్ప్రైజ్ అయ్యింది. సో క్యాంపస్లో అట్లా. సో ఐ గాట్ అప్పుడు 2015 నుంచి 17 వరకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్యాషనెట్లీ. ఇంకా అది ఎట్లా అంటే డూ ఆర్ డై, ఇట్స్ ఒక వే ఆఫ్ లైఫ్. కంప్లీట్ బతికితే దేశం కూడా బతకాలి, అప్పుడు బతుకోద్ది దునియాలో ఎందుకు. సత్యమేవ జయతే స్వామి చెప్తుంది, ఆంజనేయ స్వామి ఇక్కడ మనం రామాయణం చేస్తాం. సో సత్యం లేని స్పిరిట్ టు ట్రూత్ ఎంత మనలో ఎంజాయ్ చేసిన దునియాలో అల్టిమేట్ ఒక పూర్ణత్వం అనేది లేదనుకో. సో దానికి మనకు లైఫ్కి సో దే మస్ట్ బి జస్టిఫికేషన్ అవర్ లైఫ్. సో దే మస్ట్ బి పర్పస్ యువర్ లైఫ్ అనేది అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తాం. అక్కడ కట్ చేసి 2 years అయిపోయింది. అన్నిటికి వెళ్తున్నాను, 5th దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో కార్తీక్ అని చెప్పినట్టు ఎక్కడో మళ్ళీ బ్యాక్ వస్తున్నాం, పుల్లింగ్ బ్యాక్. సార్ ఇక్కడ 2 aspects ఉంటాయి. ఒకటి నా రోల్ ఇది కాకపోయిండొచ్చు. సో దేర్ మస్ట్ బి డెస్టినీ విచ్ ఈస్ గివింగ్ అన్ అటెన్షన్, యూ మస్ట్ పే అటెన్షన్, యూ హ్యావ్ టు రివర్ట్ బ్యాక్ అని జీపీఎస్ నువ్వు మార్చుకోవాలి అబ్బాయి అని అంటుందేమో అని ఒక సైడ్. సో ఏం చేద్దాం అన్నప్పుడు అప్పుడే ఎయిర్ ఫోర్స్ నుంచి ఎగ్జామ్ రాసాను హకీంపేట్. మనకి ఎగ్జాక్ట్ ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ అ ప్రాచీన్ హనుమాన్ మందిరం. సో అక్కడికి వాలంటరీగా అచానక్ ఒక స్పాంటేనియస్గా ఒక లోపల నుంచి ఇన్నర్ టెన్షన్స్ ఆ లోపల అంతరాత్మ నుంచి వస్తే నాకు ఆ ఫీలింగ్ న్యాచురల్. అక్కడికి వెళ్ళి ఐ గో డౌన్ టు స్వామి హనుమాన్. స్వామి నాకు అసలు పర్పస్ ఏంది, నేనైతే మోస్ట్ ఇంటిలేం కాకపోయినా సో క్యాండిడేట్ ఎబో యావరేజ్ స్టూడెంట్, నేను టాప్ వచ్చాక వెళ్ళింది. సో దేర్ మస్ట్ బి ఎ జర్నీ టు మై పర్పస్. అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఐ గో డౌన్, ఐ వెప్ట్ లైక్ ఎనీథింగ్. స్వామి ముందు ఏడ్చాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ హకీంపేట్. సో అక్కడ నుంచి నా కంప్లీట్ డెస్టినీ హ్యాస్ బిన్ చేంజ్. అక్కడ నుంచి నేను అక్షర్ చేతను వచ్చి పడ్డా ఫస్ట్ పాయింట్. సో అది హౌ ఐ కేమ్ టు అక్షర్ చేతన్. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను ఇది డిఫెన్స్ వద్దు. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు 4th classలో ఏమవుతారని సార్ అని మా సార్ చెప్తుంటే, సరే కలెక్టర్ అయితే సార్ అని చెప్పాను. కలెక్టర్ అవుతారు, బీఎడ్ కలెక్టర్. అప్పుడు కలెక్టర్ అనే పదం తెలియదు. నేను మా తండ్రి మా తాతయ్య గారు సర్పంచ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 14 పత్రికలు వచ్చేది. 14 పత్రికలు నేను 4వ తరగతి నుంచి చదివి 14 అక్కడే స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి. దండం పెట్టుకొని ఇక్కడ చదివేటారు. ఆ టెంపుల్ కూడా మా తాతని కట్టించారు గోపాలకు. సో అదొక ఫీల్. అంటే దేర్ మస్ట్ బి ఒక యూనివర్సల్ పవర్ నడిపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాదు. బట్ సరే కలెక్టర్ ఉంది. ఇప్పుడు అక్కడికి లైబ్రరీకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చూసిన కొటేషన్ ఇది మహాత్మా గాంధీ గారు చెప్పింది. ఫస్ట్ బక్కబలిచని గాంధీజీ గారు అసలు హీ వాజ్ హెల్ప్లెస్. మనకు ఫ్రీడమ్ ఫైటింగ్ కంప్లీట్గా మీరు ఓవర్వ్యూ చూస్తే, స్వాతంత్ర సమరం ఏదైతే కంప్లీట్ చూస్తే, గాంధీ తాత అసలు నా లెక్కన బక్కన, సారీ సబ్జెక్ట్ కరెక్షన్, నేను గాంధీ గారి లాగా బక్క ఉన్నాను, కానీ ఆయన గుండెలో ఒక స్పిరిట్ ఉంది. అంటే అదే కొటేషన్ బాగా ప్రొవోక్ చేసిన. అప్పుడు ఇక్కడికి వచ్చిన
అసలు మా ఫ్రెండ్స్ చెప్పినారు ఇక్కడ అక్షర చేతన్ లైబ్రరీ ఉంది, ఇట్లా పూర్ణ సార్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఫేస్బుక్లో టైంలో చూసాను. సో అట్లా నాకు ఇక్కడ వచ్చినంటే అట్లా లైబ్రరీ ఎవరు పెట్టారా, అంత పుణ్యాత్ముడు ఎక్కరా అని లిటరల్లీ వాడు ఇది యూజ్ అంటే సబ్జెక్ట్ అంటే క్రియేట్గా తీసుకున్నాను. అట్లన్నప్పుడు అవునా అని చెప్పేసి ఐ షేర్డ్. అప్పుడు సార్ వచ్చినప్పుడు హరీష్, శేఖర్ వీళ్ళందరూ కూడా సీనియర్ స్టూడెంట్స్, అప్పుడు ఇంకో బ్యాలెన్స్ సార్ వాళ్ళు చేసి 24/7. అప్పుడు లిటరల్గా ఐ వాజ్ ఆన్, నేను రోడ్ సైడ్ తిరుగుతున్నా. అంటే నాకు అసలు పర్పస్ ఏంది, లైఫ్ ఏంది అనేది లిటరల్గా అనిస్తున్నప్పుడు నేను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వెళ్ళట్లేదు. సో ప్లాట్ఫామ్ కొరకు వెతుకుతున్నా నేను, ఎక్కడ కూర్చొని ఆ ప్లాట్ఫామ్ యాక్సెప్ట్ చేస్తాను నేను. ఈరోజు మీరు అందరూ చెప్తున్న సక్సెస్ స్టోరీలు అన్నిటికీ కూడా మీకు అసలు మనందరికీ ఇనిషియల్గా ప్లాట్ఫామ్ అనేది లేదు. రైల్వే స్టేషన్ బయట తిరుగుతున్నాం మనం, ఎక్కడో ప్లాట్ఫామ్ ఉంటే మనం ట్రైన్ ఎక్కాలి, వాళ్ళు ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్, వందే భారత్ ఎక్స్ప్రెస్ అని. వీ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ప్లాట్ఫామ్, టికెట్ కూడా డబ్బు లేని పరిస్థితిలో అక్షర చైతన్య అనేటువంటి ప్లాట్ఫామ్ మనకు ఇంతమందికి ఒక ఆ టికెట్తో కొంతమంది ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి టీచర్ లేరు, కొంతమంది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి ఇంకో ఆఫీసర్ లేరు, ఇంకో వందే భారత్ ఎక్కి ఐఏఎస్ అవ్వాలి, నాలాంటి వాళ్ళ ఆస్పిరేషన్ ఇంకా అవుతున్నారు. సో దేర్ ఇస్ జర్నీ. సో ఆ జర్నీలో ప్లాట్ఫామ్ మీకు లేకపోలేదు. అండ్ కోయిన్సిడెంటల్లీ ఈరోజు వసంత పంచమి, నాకు సరస్వతి మాత యొక్క రోజు ఈరోజు. సో ఆ అకేషన్లో జ్ఞానం రోజున మనం ఈరోజు గెలిచినాము, అది కూడా సండే అయింది, అద్భుతం. అండ్ కంక్లూజన్కి సార్. సో సార్ భగవద్గీత ఒక బుక్లో పెట్టుకున్నాను. సో అన్ని పర్పస్లలో అసలు ఏం పర్పస్, నేను ప్రిపరేషన్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినాను సివిల్ సర్వీస్, అప్పుడు 2-3 మార్క్స్ నాకు రిలీజ్ పోయింది. కానీ ఇన్సైడ్ కనిపిస్తుంది గాంధీ చెప్పినట్టు మన దగ్గర కెపాసిటీ ఉంది, కానీ దీనికి ఎనర్జీ పెంచాలి ఎట్లా అనేది నాకు మొదలు స్టార్ట్ అయినప్పుడు ఓకే ఐ హ్యావ్ టు థింక్ అని అటెంప్ట్ ఇచ్చిన ఫెయిల్ అయితే. ఇప్పుడు భగవద్గీతలో స్వామి చెప్పినానికి కర్మణ్యవాది కారిస్తే మా ఫరేష్ కదాచిన శ్లోకం ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ని ఎంజాయ్ చేయాలని సార్ చెప్పినట్టు చంద్రయ్య సార్, ఆ జర్నీ ఫస్ట్ సక్సెస్ అంటే జర్నీని ఎంజాయ్ చేయాలి, అవుట్పుట్ అనేది చేసిన అవుట్పుట్ ఎగ్జిక్యూషన్. కాబట్టి ఆ కంప్లీట్గా యోగంలో నిష్కామ కర్మ చేస్తున్న సార్ నాకు అలా కనిపించింది. అంటే భగవద్గీతను సబ్స్టాన్షియేట్ చేస్తున్న మన పూర్ణ సార్ అని అర్థమైంది. సో భగవద్గీతను ఆచరణాత్మకంగా చూపిస్తున్నాడు ఈ సారు. నేను ఎందుకు ఈ సార్ హైదరాబాద్లో రాకేష్ రెడ్డి సార్, ఆ సార్ కూడా డిఫికల్ట్ అయితే వర్క్ చేశాడు, సార్ కూడా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు నా దగ్గర కెపాసిటీ పెంచుకుంటే స్వామి గాంధీ గారికి స్వాతంత్రం రాలేదు, అప్పుడు ఎనర్జీ లేదు. బట్ పరమహంస యోగానంతా ఇది కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ గివెన్ క్రియాయోగా ఇనిషియేటివ్ టు మహాత్మా గాంధీ. అప్పుడు నేను ఇది స్పిరిచువల్ హ్యావ్ టు థింక్ అన్నప్పుడు ఫ్యామిలీ ఏర్పడ్డ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఇట్ ట్రిగర్డ్ మీ మూవ్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ హియర్ టు హైదరాబాద్, ఫ్రమ్ దేర్ టు ఇండియా. నాకు 1 రూపీ కూడా లేదు, యూ డోంట్ బిలీవ్. ఐ ట్రావెల్ ఎంటైర్ ఇండియా ఫ్రమ్ సౌత్ టు నార్త్, ఎవ్రీ సెక్షన్ ఐ వోర్ కాషాయ సాఫ్రన్, ఐ వోర్ లైక్ జస్ట్ లైక్ స్వామి వివేకానంద. Completely I live only on tea and biscuit, or sometimes only tea. నిరాహారంగానే తిరిగిన కంప్లీట్. అండ్ ప్యారలీ ఫైనాన్షియల్ కూడా అదొక జర్నీ స్పిరిచువల్గా. సో ఆ కంప్లీట్లో అన్నప్పుడు ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు వేరియస్ సర్కమ్స్టాన్సెస్, వేరియస్ సిచ్యువేషన్, ట్రయల్స్, ట్రబులేషన్స్, డిస్పైర్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వెంట్స్ ఆన్ ఇంటు మై డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ ది హార్ట్ అండ్ డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ ది సబ్కాన్షియస్ మైండ్. దెన్ ఐ రియలైజ్ దేర్ మస్ట్ బి ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ అర్థమైంది. సో ఆ వ్యక్తి పర్పస్ అనేది ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ ఉంది. ఈ సృష్టి అనేటువంటి ఈ నాటకంలో ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంది. ఫస్ట్ ఆ పర్పస్ని అన్వేషించేది బయటకు వెళ్ళి అన్వేషించవచ్చు, లేదా ఉన్న దగ్గరనే అన్వేషించవచ్చు. నా రోల్కి ఏది సెట్ అవుతుంది, నా టెంపర్మెంట్కి ఏది సెట్ అవుతుంది అనేది అన్వేషించవచ్చు. ఈ అన్వేషణ అనేది మొదలై ఆ ఫైనాన్షియల్ అబ్స్టాకిల్ ఏదో దాన్ని నేను క్లోజ్ చేయడం జరిగింది. సో ఫైనాన్షియల్ దాన్ని ప్యారల్గా ఫోకస్ చేస్తూ స్పిరిచువల్ కూడా ప్రాక్టీస్, ప్రాణాయామం, మెడిటేషన్, ఎవ్రీథింగ్, ఆల్ సెక్టర్, ఈవెన్ ఇంక్లూడింగ్ విపర్సన అండ్ మెడిటేషన్, ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్. లాటర్ ఆన్ అప్పుడు ఏదైతే ప్రాబ్లం మనకు డిఫికల్ట్గా అనిపించిందో అప్పుడు అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని నేను ఎన్నో ఆర్గనైజేషన్ అసోసియేట్ అవుతూ ఫ్యామిలీ లెవెల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసేటువంటి కెపాసిటీ, ఇంటలెక్చువల్ కెపాసిటీ అండ్ ఎమోషన్